ఒకటి వస్తారో రారో అనే అంటే పిలవటంలోనే ఎందుకు అలాంటి ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. చాలా సంప్రదాయం కొనసాగిస్తామని చంద్రబాబు గారు పదే పదే చెప్తూ ఉంటారు. వెళుతున్నటువంటి సందర్భం. అంటే ఆహ్వానం అందకపోవడం అనేది కేవలం ఆయనకు ప్రతిపక్ష హోదా లేదనేదా? ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అధికారులు పిలవలేదని క్లియర్ గా చెప్తున్నాను మీకు. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, ఎంత దారుణం ఏంటంటే అది ఏదో సినిమా ఉంది, ఏదో కోట శ్రీనివాసరావు అండ్ రాజేంద్ర ప్రసాద్ సినిమా, అది పేరు గుర్తులేదు. ఆయన ఆ సినిమాలో సొంత బావమరిది వస్తే కూడా ఆయన ఏం చేస్తాడంటే టీ ఇచ్చి బిల్లు రాస్తాడు, టిఫిన్ పెట్టి బిల్లు రాస్తాడు, భోజనం పెట్టి బిల్లు రాస్తాడు, పడుకుంటే ఫ్యాన్ కరెంట్ బిల్లు కూడా రాస్తాడు, రాసి చేతిలో పెట్టి డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటాడు. అలాగే ఒక అతిథి వస్తే వాళ్ళు, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్ గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి రారు, బడ్జెట్ మీద అసెంబ్లీలో చర్చించరు. కానీ బిల్ గేట్స్ వచ్చాడు, మీరు సమోసాలు పెట్టడానికి ఎంత అయింది, టీలకు ఎంత అయింది, భోజనాలకి ఎంత అయింది, ఈ ఏమిటి సార్ ఇది? అదొక రాజకీయ పార్టీనా? అదొక వాదమా? అదొక ఆర్గ్యుమెంటా? నాన్ సెన్స్ కదండి ఇది. అసలు అసలు జుగుప్సకరంగా ఉన్న మాటలు. ఒక అతిథికి టీ ఇస్తే దానికి లెక్కలు చెప్పమంటున్నారు, సమోసా ఇస్తే లెక్కలు చెప్పమంటున్నారు, భోజనం పెడితే లెక్కలు చెప్పమంటున్నారు, అరటి తోటల్లో పొలం గట్టుల్లో తిరిగితే దానికి లెక్కలు చెప్పమంటున్నారు. కానీ బడ్జెట్ లెక్కలకి అక్కర్లేదా? చెప్పండి. అసెంబ్లీకి రారా?